హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆక్షన్లో 2026కి సీజన్కి జరగబోయే ఆక్షన్లో ఎవరు టాప్ 5 ప్లేయర్గా నిలిచే అవకాశం ఉందో ఈ వీడియోలో ప్రెడిక్ట్ చేద్దాం. నాకు ఎక్కువ ఫస్ట్ ప్లేయర్గా నాకు క్యామరన్ గ్రీన్ కనిపిస్తున్నాడు. చెన్నైకి లేదా కోల్కతాకి లాంటి టీమ్స్కి మంచి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం ఉంది. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఎక్కువనే ఉన్నాయి. క్యామరన్ గ్రీన్ ఓపెనింగ్ చేయగలడు, మిడిల్ ఆర్డర్లో కూడా ఆడగలడు, ఫినిషింగ్ కూడా చేయగలడు. అలాగే 2 నుంచి 3 ఓవర్లు మీడియం పేస్ బౌలింగ్ కూడా వేయగలడు. హైట్ ఉంటాడు, మంచి ఫీల్డర్ కూడా. అతను 20 నుంచి 22 క్రోర్స్కి సీజన్లో ప్రైజు ఆక్షన్లో 20 నుంచి 22 క్రోర్స్ వరకు పలికే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. నెంబర్ 2గా కనిపిస్తున్న ప్లేయర్ నాకు ఆండ్రే రసల్ కూడా మంచి ఫినిషర్, బిగ్ సిక్స్లు కొట్టగలడు. మ్యాచ్ విన్నర్. అతను మ్యాచ్ని వంటి చేతితో గెలిపించగలడు. అలాగే డెత్ ఓవర్స్లో క్రూషియల్ వికెట్స్ కూడా తీయగలడు. పార్ట్నర్షిప్స్ కూడా బ్రేక్ చేయగలడు. 4 ఓవర్స్ వేయగలడు. అతను 4 ఓవర్స్ నమ్మకం పెట్టుకోవచ్చు. అలాగే మంచి ఫీల్డర్ కూడా. అతను 14 నుంచి 16 క్రోర్స్ మధ్యలో ఆక్షన్లో పలికే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. 3వ ప్లేయర్ వచ్చేసి మతీషా పత్రానా. ఇతను ఒక డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇతను స్లింగి యాక్షన్ ఉంటుంది, లైక్ లసిత్ మలింగ లాగా యాక్షన్ ఉంటుంది. ఇతని అవసరం చాలా టీమ్స్కి ఉంది. లక్నో సూపర్ జైంట్స్ కావచ్చు, చెన్నై మళ్ళీ బైబ్యాక్ చేయొచ్చు, లేదంటే కోల్కతా కూడా డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇతను 12 నుంచి 14 క్రోర్స్ మధ్యలో పలికే అవకాశం ఉంది ఆక్షన్లో. అలాగే నెంబర్ 4 రవి బిష్ణోయ్ ఇండియన్ లెగ్ స్పిన్నర్, ప్రూవెన్ టాలెంట్. ఐపీఎల్లో మంచి వికెట్లు తీసి ఉన్నాడు. ఇతను కూడా మంచి బై అవుతుంది. సన్ రైజర్స్కి లేదా చెన్నై సూపర్ కింగ్స్ లేదా రాజస్థాన్ రాయల్స్, ఈ 3 టీమ్స్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇతను కూడా 11 నుంచి 13 క్రోర్స్కు ఆక్షన్లో వెళ్ళే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ ప్లేయర్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్ ఓపెనింగ్ చేయగలడు, మిడిల్ ఆర్డర్లో ఆడగలడు. అలాగే 2 ఓవర్లు కపుల్ ఆఫ్ ఓవర్స్ మీడియం పేస్ కూడా వేయగలడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇతను లక్నో సూపర్ జైంట్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్ అయినా వెళ్ళొచ్చు. ఆర్సీబీ, కేకేఆర్ కూడా బైబ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇతను 10 నుంచి 12 క్రోర్స్ మధ్యలో పలికే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి.